జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే మంత్రులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం 4 రోజుల పాటు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. 2 విడతల్లో ఆయన ప్రచారం ఉంటుంది. ఈ నెల 30, 31 తేదీల్లో 4వ డివిజన్లో ప్రచారం చేయనున్నారు. ఇక నవంబర్ 4, 5 తేదీల్లో మరోసారి ప్రచారంలో పాల్గొంటారు. సీఎంతో భారీ రోడ్డు షోలు, సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే మంత్రులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇక దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సైతం 4 రోజుల పాటు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా చాలా మంది మంత్రులు కూడా పాల్గొంటున్నారు. 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రతిరోజు ఇద్దరిద్దరు మంత్రుల చొప్పున ప్రచారంలో పాల్గొనాలి అన్న ఒక ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకే ప్రతి ఒక్క మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి వాకిటి శ్రీహరి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. నిన్న చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొన్ని ఏరియాల్లో డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గల్లీలో కూడా తిరగడం కూడా మనం చూసుకోవచ్చు. తాజాగా చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారానికి డేట్ అయితే ఫిక్స్ అయినట్టుగా అయితే ఉంది. ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా ఖరారైనట్టుగా అయితే తెలుస్తుంది. 4 రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో పాల్గొనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తుంది. రేపు పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏదైతే ఉందో పోలీస్ గ్రౌండ్ లో బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30, 31 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో ఉండబోతోంది. నవంబర్ 4, 5 తేదీల్లో మరొక రోడ్ షో ఉండబోతుంది. మొత్తం చూసుకున్నట్టయితే 4 రోడ్ షోలు ఉండే అవకాశం ఉన్నట్టుగా ఉంది. ఈ రోడ్ షో నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కేడర్ కి సంబంధించి, పథకాలకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతం కంటే ఇప్పుడు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తాము, అభివృద్ధికి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిన్న కోమటిరెడ్డి అనినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 10% మాత్రమే జూబ్లీహిల్స్ లో ధనికులు ఉన్నారు, మిగతా అంతా కూడా పేదవారే. వీరికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు కూడా వీరికి వెన్నంటి ఉంటుంది అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో అలాగే ఏదైతే బహిరంగ సభ కూడా చాలా హిట్ చేయాలన్న నేపథ్యంలో కార్యకర్తలు కూడా నిమగ్నమై ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రేపు జరగబోయేటటువంటి ప్రచారం ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ రోడ్ షోలకు సంబంధించి, ఈ ఒక బహిరంగ సభకు సంబంధించి చాలా వరకు కూడా కార్యకర్తల దగ్గర నుంచి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా సీఎం రేవంత్ రెడ్డి సభకి సంబంధించి చాలా వరకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రేపు పోలీస్ గ్రౌండ్ లో బహిరంగ సభ అయితే ఇది హిట్ అయినట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా ఏదైతే బూత్ స్థాయిల నుంచి అలాగే ప్రతి ఒక్క సెగ్మెంట్ లోనూ కూడా కార్యకర్తల్ని బలోపేతం చేస్తూ, అలాగే నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి కొంతమంది మంత్రులు కావచ్చు, అలాగే కంటెస్టెంట్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తో పాటు తన అనుచరులు, తన కుటుంబ సభ్యులు క్యాంపెయినింగ్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు ఇప్పటికే ప్రజలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న కాంగ్రెస్ ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. కాబట్టి దీన్ని ఎలాగైనా సరే వీరి ప్లాన్ ని బెడిసికొట్టేలాగా అటు బీఆర్ఎస్ కూడా చాలా వరకు కూడా ఎత్తుకు పై ఎత్తులేస్తోంది. వీటన్నిటిని కూడా తిప్పికొట్టేలాగా రేవంత్ రెడ్డి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, రేపు రేవంత్ రెడ్డి ఇవ్వబోయేటటువంటి స్పీచ్ చాలా కీలకంగా మారనుంది. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, ఈ స్పీచ్ చాలా వరకు కూడా జూబ్లీహిల్స్ లో చాలా వరకు ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి రేపు జరగబోయేటటువంటి సభ కావచ్చు, అలాగే సీఎం పాల్గొనబోయేటటువంటి బహిరంగ సభలు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా ఫోకస్ చేస్తోంది. ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ సీట్ ని హస్తగతం చేసుకోవాలన్న ఒకే ఒక ధ్యేయంతోనే పనిచేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది.
వైశాలి. ఉషా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే మంత్రులందరూ కూడా బరిలోకి దిగి క్యాంపెయినింగ్ అయితే చేస్తున్నారు నవీన్ కుమార్ యాదవ్తో అయితే. మరి అంటే జనాల నుంచి రెస్పాండ్ ఎలా ఉంది? అంటే కాంగ్రెస్ సీటు కైవసం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇప్పటి వరకు నవీన్ కుమార్ యాదవ్ కి సంబంధించి చాలా వరకు కూడా ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. యూసఫ్ కూడా దగ్గర నుంచి రెహమత్ నగర్ ప్రతి ఒక్క ఏరియాలో కూడా నవీన్ కుమార్ ని ఓన్ చేసుకుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారికి అభివృద్ధి మెయిన్ అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైతే ఇళ్ల స్థలాలకి సంబంధించి కావచ్చు, అలాగే వృద్ధులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో ఉంచుకొనే ఈ క్యాంపెయినింగ్ చేస్తున్నట్టుగా కూడా నవీన్ కుమార్ యాదవ్ కొన్ని మీడియా సంస్థలకు కూడా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లో కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాదాపు 2 సార్లు కూడా విజయాన్ని అందుకోలేకపోయినటువంటి నవీన్ కుమార్ ఈసారి ఏదైతే ఈ విజయం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి అన్న ఒక అంబిషన్ తోనే మొత్తం కూడా తిరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. క్యాంపెయినింగ్ లో చాలా వరకు కూడా మంత్రుల సపోర్ట్ కూడా అటు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల, మరోవైపు చూసుకున్నట్టయితే దానం నాగేందర్, అలాగే ప్రతి ఒక్కరూ కూడా పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రతి ఒక్కరూ కూడా క్యాంపెయినింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ కూడా చాలా వరకు కూడా నియోజకవర్గాల వారీగా ఎందుకంటే డేట్ కూడా చాలా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికలకి సంబంధించి 11వ తారీఖు లోపు ఈ మొత్తం కూడా క్యాంపెయినింగ్ మొత్తం కూడా పూర్తి చేయాలి. ఈ లోపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ పార్టీలో కార్యకర్తలు బూత్ స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా సరే గెలిపించాలి అన్న కోణంలోనే గత 10 ఏళ్లుగా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నటువంటి అభివృద్ధి, అలాగే పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో రీచ్ అయ్యేలాగా కూడా చేస్తూ క్యాంపెయినింగ్ అయితే చేస్తున్నారు. నవీన్ కుమార్ తో పాటు మంత్రులు కూడా సపోర్ట్ తో చాలా వరకు కూడా ఒక నూతన తేజం అయితే కనిపిస్తోంది. ఈ క్యాంపెయినింగ్ మొత్తంలో కూడా పర్యటనలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నవీన్ కుమార్ యాదవ్ కి. చూడాలి అటు సింపతి గెలుస్తుందా, ఇటు యూత్ లీడర్ అయినటువంటి యంగ్స్టర్ కి ప్రజలు పట్టం కడతారా అనేది మాత్రం సర్వత్రా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏదైతే ఉందో ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి చాలా వరకు కూడా ఇటు ఏదైతే తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అటు ఏపీకి సంబంధించినటువంటి రాజకీయవేత్తలు కావచ్చు, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అన్ని పార్టీల రాజకీయ నాయకులు కావచ్చు జూబ్లీ హిల్స్ మీదే చాలా వరకు ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో చాలా వరకు కూడా ఇక్కడే చాలా మంది మంత్రులు పనిచేశారు కాబట్టి నవీన్ యాదవ్ కూడా అందరికీ చాలా సుపరిచితుడే. ఇప్పటికే సినీ సెలబ్రిటీలతో పాటు క్యాంపెయినింగ్లు కూడా జరుగుతున్నాయి నవీన్ యాదవ్ కి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఈ క్యాంపెయిన్ ఏదైతే ప్రచారానికి సంబంధించి అలాగే బహిరంగ సభకి సంబంధించి కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా ప్రత్యక్షంగా ఎక్కడా కూడా పర్యటనలు కానీ ప్రచారానికి కానీ పాల్గొనలేదు. కేవలం ఈ బహిరంగ సభ చాలా వరకు కూడా హైలైట్ చేయాలన్న కోణంలోనే ప్రజలని ఉద్దేశించి మాట్లాడాలి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి అభివృద్ధితో ముందుకు వెళ్ళాలి అన్న ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ చాలా వరకు కూడా జూబ్లీ హిల్స్ ఓటర్ల మీద చాలా ప్రభావం చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.